ప్రపంచాన్నే మోస్తున్న కృష్ణుడు ఈరోజు ఎవరి పిలుపు కోసం ఆగాడో తెలుసా? రోజు ద్వారకాలో రాజభవనంలో సాయంత్రపు వెలుగు, దీపాల మృదువైన కాంతి మధ్య ఒక ప్రశాంతమైన నిశ్శబ్దం. కృష్ణుడు యుద్ధాలు గెలిచినవాడు కాదు, రాజ్యం పాలించినవాడు కాదు. ఈ క్షణంలో ఒక కుటుంబ సభ్యుడు. అంతఃపురంలోని రాణులు ఒక చోట కూడారు. ఎవరూ గర్వంగా మాట్లాడలేదు. ఎవరూ అధికారం గురించి కాదు. ఒక ప్రశ్న మాత్రమే. మన కృష్ణుడు ఎప్పుడూ ప్రపంచాన్ని మోస్తున్నాడు. మనం అతడికి ఏమిచ్చాము? ఒక రాణి మెల్లగా అంది. కృష్ణుడు యుద్ధం నుంచి వచ్చాక కూడా అతడు మన కోసం నవ్వుతాడు. కానీ అతడికి విశ్రాంతి ఇచ్చామా? ఇంకొక రాణి అంటుంది. ఈరోజు రాజు కాదు, భగవంతుడు కాదు, మన ఇంటి మనిషిగా భోజనానికి పిలుద్దాం అని రాణులందరూ కృష్ణుణ్ణి పిలుస్తారు. పిలుపు రాగానే కృష్ణుడు రాణుల దగ్గరికి వస్తాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, వంటల వాసన చూసి నవ్వుతూ అన్నాడు, ఈరోజు నాకు సభ లేదు అనుకుంటా. ఇంటి వాసన అంతా నన్ను ఇక్కడే కట్టేసింది అని అనగానే రాణులందరూ నవ్వారు. ఆ నవ్వులలోనే ఆ రోజు మొదలైంది. రాణులందరూ వంటగదిలో సహాయం చేస్తున్నారు. వంటలు సిద్ధమవుతున్న కొద్దీ వారి ముఖాల్లో ఒక ప్రశాంతమైన ఆనందం కనిపిస్తుంది. కృష్ణుడు వంటగదిలోకి వచ్చి ఒక్కొక్క వంటను చూస్తూ ప్రశ్నలు అడిగాడు. ఇందులో ఇంత శ్రద్ధ ఎందుకు? ఇది తిన్నాక నన్ను నడవనెవ్వరేమో. ఆ మాటలతో వంటగదిలోని ఒత్తిడి కరిగిపోయింది. అది రాజప్రసాదం కాదు, ఒక సాధారణ ఇంటిలా మారిపోయింది. భోజనం సమయం వచ్చింది. అందరూ కలిసి కూర్చున్నారు. కృష్ణుడు ముందుగా వడ్డించమన్నాడు. ప్రతి రాణి చేతి వంటను మెల్లగా ఆస్వాదించాడు. ఒక్కొక్కటి తింటూ, ఇందులో రుచి కన్నా ముందు శ్రద్ధ కనిపిస్తుంది అని అన్నాడు. ఆ మాట వింటే రాణుల హృదయాలు నిండిపోయాయి. మధ్యలో చిన్న సరదా మాటలు. సత్యభామ అడిగింది, మీకు ఏ వంట ఎక్కువ ఇష్టం స్వామి అని. కృష్ణుడు నవ్వుతూ సమాధానం ఇచ్చాడు, వంట కాదు, ఎవరు చేతితో పెడితే అదే ఇష్టం. అందరూ నవ్వారు. బంధం మరింత బలపడింది. భోజనం పూర్తయ్యాక కృష్ణుడు లేచి రాణుల దగ్గర నీళ్లు తీసుకున్నాడు. అతను అన్నాడు, ఇంత సంతోషం యుద్ధంలో గెలిచినా దొరకదు అని. సాయంత్రం అయ్యింది. కృష్ణుడు వేణువు తీశాడు. చాలా మెల్లగా ఒక రాగం మొదలుపెట్టాడు. ఆ స్వరాల్లో ఆ రోజు నవ్వులు, ఆ రోజు భోజనం, రోజు క్షణాలు అన్నీ కలిసిపోయాయి. ఎవరూ మాట్లాడలేదు. మాటలు అవసరం లేని క్షణం అది. ఆ రోజు ద్వారకాలో కృష్ణుడు రాజు కాదు, దేవుడు కాదు, ఒక ఇంటి మనిషి. దేవుడు ఎక్కడున్నాడు అని ఎవరైనా అడిగితే అక్కడ ఆలయం చూపాల్సిన అవసరం లేదు. నవ్వులు ఉన్న చోటే, ప్రేమతో పెట్టిన అన్నం దగ్గరే కృష్ణుడు ఉన్నాడు. ఈరోజు ప్రేమతో భోజనం పెట్టిన రాణులు రేపు కృష్ణుడి ముందు ఒక పేద భక్తురాలు నిలబడితే ఏమైంది తెలుసా? తర్వాత వీడియోలో చూద్దాం. జై శ్రీకృష్ణ.